అల్హమ్దులిల్లా అల్లాహ్ యొక్క దయ, అల్లాహ్ యొక్క కరుణ మనందరిపైన ఉంది కనుక అల్లాహ్ సుబ్హానహు తఆలా మనందరినీ కూడా మనశ్శాంతిగా, ప్రశాంతంగా బ్రతికే భాగ్యాన్ని ప్రసాదించాడు. ఆయన దయ, ఆయన కరుణ లేకపోతే డబ్బుంటుంది, మనశ్శాంతి ఉండదు. హోదా ఉంటుంది, ప్రశాంతత అనేది ఉండదు. ఎందుకయ్యా చాలా పేరిచ్చాడు దేవుడు గాని మనశ్శాంతి లేదు. ఏంటి సార్ మీ ప్రాబ్లమ్స్? అవి చెప్పుకునేవి కూడా కాదయ్యా. పెద్ద పేరు. మొత్తం డిస్ట్రిక్ట్ అంతా కూడా తెలిసిన అందరికి. అయినా కూడా మనశ్శాంతి లేదయ్యా. సమస్యలేంటండి గురువుగారంటే చెప్పుకునే కాదు. అందరితో చెప్పుకుంటే గౌరవం పోద్దంతే. అలాంటి పరిస్థితి రాకుండా అల్లాహ్ తబారక తఆలా మనందరినీ కూడా అల్హమ్దులిల్లా ప్రశాంతంగా మన జీవితాలు మనల్ని గడుపుకునే భాగ్యం ఇవ్వడం ఇది అల్లాహ్ యొక్క పెద్ద అనుగ్రహం. అందుకే ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో హజరత్ అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు అన్హు అడుగుతారు, ఓ దైవ ప్రవక్త, ఒక విశ్వాసికి విశ్వాసము తరువాత గొప్ప వరం ఏంటి అని అడుగుతారు. అల్లాహ్ కే నబీ జనాబే ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు, అబూబకర్, విశ్వాసికి విశ్వాసం అనేది అల్లాహ్ యొక్క గొప్ప అనుగ్రహం, ఆ తరువాత ప్రశాంతమైన జీవితం ఇది అల్లాహ్ యొక్క పెద్ద అనుగ్రహం అంటారు. ఏ చీకు చింత లేకుండా, ఏ టెన్షన్లు లేకుండా ప్రశాంతంగా అల్లా అల్లా అనుకుంటూ మనం జీవితం గడిపేసామంటే అల్హమ్దులిల్లా మనం అదృష్టవంతులమే. సోదరులారా, పెద్దలారా, అందుకోసమే మనమందరం కూడా అల్లాకి మారు మారు కృతజ్ఞత చెబుతూ ఉండాలి. అల్లా నీ దయ, ఒకప్పుడు తినటానికి మాకు తిండి ఉండేది కాదు, ఇప్పుడు మంచి ఆహారం ఇచ్చావు, మంచి వాహనాలు ఇచ్చావు, మంచి ఇల్లులు ఇచ్చావు, కొందరి ఇళ్లలో అయితే ఏసీలు కూడా ఇచ్చావు. అసలు మా పూర్వపు జీవితాలు ఏంటన్నది మాకు మా పెద్దలకి తెలుసల్లా. నువ్వు ఇవన్నీ కూడా ఇచ్చావంటే నీ అనుగ్రహం అని అప్పుడప్పుడు గుర్తు తెచ్చుకోవాలి. దానివల్ల ఏమవుతుంది అంటే అల్లాహ్ తబారక తఆలా ఇచ్చినటువంటి వరాలకు కృతజ్ఞత చెప్పడం ద్వారా అల్లాహ్ ఇంకా ఆ వరాలు పెంచుతూ పోతాడు. మేమిచ్చిన వరాలకి మీరు కృతజ్ఞత చెప్పండి, పెంచుతూ పోతాం. కృతజ్ఞత చెప్పలేదా ఆపేస్తాం. కృతజ్ఞత చెప్తే పెంచుతాం. డాడీ డాడీ అసలు సైకిల్ కూడా లేకుండా ఉండేది డాడీ, మీరు నాకు సైకిల్ కొన్నారు. ఇంతకుముందు మొబైల్ కూడా ఉండేది కాదు డాడీ, మీరు నాకు మొబైల్ ఇచ్చారు. కాలేజీలో అందరూ ఎటకారం చేసేవారు అని చెప్పి తండ్రిని కొడుకు పొగుడుతూ ఉంటే కొడుక్కి ఇంకా కొనాలనిపిస్తుంది తండ్రికి. ఆఫ్టర్ ఆల్ ఒక నీటి బిందువుతో పుట్టిన మనకే ఎంత ఉంటే మనం ఎలా పుట్టాము? అల్లాహ్ ఖురాన్లో క్లియర్గా చెప్పాడు కదండి, మిన్ నుత్ఫతం మిన్ మనీయిన్ యుమ్నా థుమ్మ కాన అలకతన్ ఫఖలక ఫసవ్వ ఫజఅల మిన్హు الزوجين الذكر والانثى అలైస ذلك بقادر على ان يحيي الموتى. మానవుడా, నువ్వేం విర్రవీగిపోవాల్సినంత గొప్పేం కాదు, ఒక నీటి బిందువు నీ పుట్టుగా. ఇప్పుడు అఫ్రోజ్ అహ్మద్ గారు అయ్యి ఉండొచ్చు, ఇప్పుడు ఫలానా ఖాన్ గారు అయ్యి ఉండొచ్చు, ఫలానా సయ్యద్ గారు అయ్యి ఉండొచ్చు, ఫలానా ఫఠాన్ గారు. ఇప్పుడు తల్లి గర్భంలో నీటి బిందువు తప్ప ఏం కాదు గర్వపడిపోవడానికి. సోదరులారా, పెద్దలారా, అందుకోసమే మారు మారు అల్లాహకి కృతజ్ఞత చెప్పడం ఇది అల్లాహకు చాలా ఇష్టమైన పని, చాలా ఇష్టమైన పని. అందుకే ఇస్లాంలో మస్నూన్ దువాలు పెట్టారు ప్రవక్త గారు. తినేటప్పుడు బిస్మిల్లా, తిన్న తర్వాత అల్హమ్దులిల్లా. మంచినీళ్ళు త్రాగేటప్పుడు బిస్మిల్లా, అయిపోయిన తర్వాత అల్హమ్దులిల్లా. బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు బిస్మిల్లా, బిస్మిల్లాహి అల్లాహుమ్మా ఇన్నీ అఊదు బిక మినల్ ఖుబుసి వల్ ఖబాయిస్. వచ్చేటప్పుడు అల్హమ్దులిల్లాహిల్లదీ అద్హబ అనిల్ అదా వఅఫాని. బట్టలు ధరించేటప్పుడు అల్హమ్దులిల్లాహిల్లదీ కసాని హాదా సౌబ. ఈ అల్హమ్దులిల్లా మారు మారు ఎందుకంటే కృతజ్ఞత. కృతజ్ఞత ఒక భక్తుడికి తన ప్రభువు పట్ల, తన పోషకుడి పట్ల, తన దైవం పట్ల ఉండాల్సింది ఏంటి అంటే కృతజ్ఞత ఉండాలి. ప్రస్తుత సమాజంలో ఆ కృతజ్ఞత అనేది తగ్గిపోయింది.
ఏమైపోయిందండి? తగ్గిపోయింది. ఎంత తగ్గిపోయింది అంటే ఏం చెప్తామండి? 70,000 ప్యాకేజీ తగ్గిపోయిందండి, బతకలేకపోతున్నాం. 70,000కి బతకలేకపోతున్నారా? మాలా చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు అల్హమ్దుల్లా దర్జాగా బతుకుతున్నాం. మాట పుసుకుని వదిలేస్తారు అంతే. 70,000 అండి ప్యాకేజీ, బాగా తగ్గిపోయింది, బతకలేకపోతున్నాం. అస్తగ్ఫిరుల్లాహ్. అవునులే, బతకలేరు, నిజమే. దానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే ప్యాకేజ్ తక్కువ కాదండి, బరకత్ తగ్గిపోయింది, బరకత్ తక్కువైపోయింది. ఎందుకంటే మనం ప్యాకేజ్ మీద ఇచ్చిన ఫోకస్ నమాజుల మీద ఇవ్వం కదా. మనం ప్యాకేజ్ మీద ఇచ్చిన ఫోకస్ నమాజుల మీద పెట్టం కదండి. ఖురాన్ చెప్తుంది నమాజ్ ద్వారా బరకత్, హదీస్ చెప్తుంది నమాజ్ ద్వారా బరకత్. ప్రవక్త వారి యొక్క జీవితం, సహబాల యొక్క జీవితం, పుణ్యపురుషుల జీవితం, నమాజ్ ద్వారా బరకత్. ఈ రోజున మనం ప్యాకేజ్ మీద ఫోకస్ పెట్టాం, నమాజ్ మీద ఫోకస్ పెట్టలా. అందుకోసం ఏంటంటే సంపాదన బాగా ఉంది, బరకత్ లేదు. బరకత్ లేని సంపాదన అయిపోయింది. ఎంత సంపాదించిన మనశ్శాంతి లేదు. అందుకోసమే సోదరులారా, పెద్దలారా, సోదరీమల్లారా, మొట్టమొదటిగా కృతజ్ఞత, అల్లాహకి కృతజ్ఞత అనేది ఉండాలి. ఈ రోజున అది లేకే అత్యధికంగా సమస్యలు, టెన్షన్లు. 2 రోజుల క్రితం ఒక న్యూస్ వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ కారణంగా ఉద్యోగం కోల్పోయిన ఒక వ్యక్తి ఆత్మహత్య. ఉద్యోగం కోల్పోయినందుకు ఏంటంట? మనిషి ఆత్మహత్య చేసుకోవడానికి అనేక కారణాలు ఉంటాయి, కానీ ప్రధానమైన కారణం అల్లాహ్తో సంబంధం లేకపోవడం. మనిషి ఆత్మహత్యకి అనేక కారణాలు ఉంటాయండి, ఇందులో ఎలాంటి అనుమానం కూడా లేదు. కానీ ప్రధానమైన కారణం ఏంటంటే అల్లాహ్తో సంబంధం లేకపోవడం. ఎప్పుడైతే మనిషికి అల్లాహ్తో సంబంధం ఉండదో, దైవంతో సంబంధం ఉండదో, సృష్టికర్తతో సంబంధం ఉండదో, అప్పుడు మనిషికి వచ్చేటువంటి సమస్యలు చిన్నవైనా కూడా చాలా పెద్దవిగా భావిస్తాడు. ప్రపంచంలో నాకంటే పెద్ద సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరు లేరని ఫీల్ అవుతాడు. నా సమస్యలకు పూర్తిగా ఇంకా పరిష్కారం ఏంటంటే నేను చచ్చిపోవడమే అని భావిస్తాడు. అందుకే చచ్చిపోతాడు, వేరే కారణం ఏం లేదు. అందుకే అల్హమ్దులిల్లా మీకు సూసైడ్ చేసుకునే వారిలో ముస్లింల సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. మీరు చూసుకోండి కావాలంటే, వరల్డ్ వైడ్ చూసుకోండి కావాలంటే, ప్రపంచవ్యాప్తంగా. నేను ఎందుకు ఈ మాట ఇంత ధైర్యంగా చెప్తున్నానంటే, ఇస్లాం యొక్క ధర్మములో, ఖురానే మజీద్లో క్లియర్గా అల్లాహ్ చెప్పేశాడు, మిమ్మల్ని మీరు హతమార్చుకోకండి, ఇది మీ కొరకు నిషేధించబడిన ఆచరణ. మనల్ని మనం ఆత్మహత్య చేసుకోవడం అనేది నిషిద్ధం అని చెప్పి ఖురాన్ క్లియర్గా చెప్పింది, క్లియర్గా. అందుకే ఎవరైతే అల్లాహ్పై నమ్మకం ఉంటుందో, అల్లాహ్పై విశ్వాసం కలిగి ఉంటారో, సమస్యల్ని ఎదుర్కోవడానికన్నా సిద్ధపడతాడు, కానీ చనిపోవడానికి మాత్రం సిద్ధపడ్డాడు. చిచ్చి, నేను చచ్చిపోవడం ఏంటి భయపడి? టైం ఉందండి, 1:10 ఆగిపోద్దా? మారుతుంది కదా, అక్కడే స్టక్ అయిపోదు కదా. సమస్యలు వచ్చాయి, బాధలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, ఆపదలు వచ్చాయి, ఒకసారి ఫైనాన్షియల్గా కృంగిపోయాం. ఒక రేంజ్లో వెళ్తుందండి బిజినెస్, అసలు నీకా నాకా అన్న విధంగా వెళ్తుంది, తిరుగులేదు అసలు. కానీ హఠాత్తుగా చిదిగిపోయాడండి మనిషి. అది తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడండి. కాదండి, కాదు, అది తట్టుకోలేక కాదు, అల్లాహ్ మీద పరిపూర్ణమైన నమ్మకం లేక సూసైడ్ చేసుకున్నాడు. నిన్న ఇచ్చిన అల్లాహ్ రేపు ఇవ్వడా? నిన్న ఇచ్చిన అల్లాహ్ ఈరోజు తీసుకున్నాడండి. నిన్న ఇచ్చాడు, ఈరోజు తీసుకున్నాడు, రేపు ఇవ్వడా?
ఆ నమ్మకం ఉంటే సూసైడ్ అయిన థాట్ రాదు అసలు. నిన్నిచ్చినోడు అల్లాయే, ఈరోజు పరీక్షించడానికి తీసుకున్నాడు నన్ను. ఇప్పుడు నువ్వు ఎలా ఉంటావు నాతోటి? నాకు దగ్గర అవుతావా? నాతో వేడుకుంటావా? నన్ను అడుగుతావా? లేదా అందరికీ చెప్పుకుంటూ తిరుగుతావా? జస్ట్ అల్లా పరీక్షించున్నాడు. అల్లా ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తఈన్. ఏం చదువుతున్నావు? ఓ అల్లా, మేము నిన్నే ఆరాధిస్తాం, సహాయం కూడా నిన్నే అర్థిస్తాం. ఇంకెవ్వరిది సహాయం లేదు. ఇంకా ఎవరిని అడుక్కోము. ఇంకా ఎప్పుడైతే ఈ నమ్మకం వచ్చేస్తుందో మనిషికి, నిన్న ఇచ్చిన అల్లా ఈ రోజు తీసుకున్నాడు, ఓకే, రేపు ఇస్తాడు, ఎల్లుండి ఇస్తాడు, కానీ చచ్చిపోవడం పరిష్కారం కాదు. ఒక విశ్వాసి అలా ఆలోచించడు. దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో ఒక వ్యక్తి దైవ మార్గంలో చాలా పెద్ద గాయం తగిలింది అతడికి. ఆ గాయాన్ని తట్టుకోలేక అతడు ఆత్మహత్య చేసుకుంటాడు, చనిపోతాడు. అల్లాకే నబీ అలైహిస్సలాతు వస్సలాం అంటారు, ఆ వ్యక్తి తొందరపడ్డాడు, నరకంలో తన నివాసం ఏర్పరచుకున్నాడు అంటారు. తొందరపడ్డాడు, ఆ వ్యక్తి తన నివాసం నరకంలో ఏర్పరచుకున్నాడు. మీరు విన్నారో లేదో, ఆయిషా అనేటువంటి ఒక అమ్మాయి, మరి కోవిడ్ కంటే ముందో కోవిడ్ తర్వాత నాకు అంత ఐడియా లేదు, కానీ అత్తమామలు అధికంగా కట్నం కోసం వేధించిన కారణంగా ఆత్మహత్య చేసుకుంది అమ్మాయి. ఆయిషా అనే పేరు పెట్టుకున్న ఒక ముస్లిం అమ్మాయి. అప్పుడు చాలా చర్చనీయ అంశంగా మారింది, చాలా పెద్ద చర్చ జరిగింది. సోదరులారా, పెద్దలారా, చెప్పే మాట ఉద్దేశం ఏంటంటే, సమస్యలు ఖచ్చితంగా వస్తాయి, బాధలు ఖచ్చితంగా వస్తాయి, ఇబ్బందులు ఖచ్చితంగా వస్తాయి. మీరు ఏ తప్పు చేయకపోయినా మీ మీద నిందలు కూడా ఖచ్చితంగా పడతాయి, కానీ పరిష్కారం చావు కాదు. ఇది ఇస్లాం ఒప్పుకోదు అసలు. అమ్మ ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా ఎవరండి? ఏ యొక్క సహబీ గారి కోసం అయితే ఖురాన్లో ఇంచుమించు 12 వాక్యాలు వచ్చాయి. హజరత్ అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు. ఎన్ని వాక్యాలండి? ఇంచుమించు 12 వాక్యాలు. హజరత్ అబూబకర్ గారి మాట అల్లా మాట ఒకటైపోయేది. అబూబకర్ మాటే అల్లా మాట అయిపోయేది, అల్లా మాట అబూబకర్ గారి మాట అయిపోయేది. అలా ఇంచుమించు 12 వాక్యాలు వచ్చాయి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చాలా గౌరవించేటువంటి వ్యక్తి అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు. అమ్మ ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా గారిని అల్లా యొక్క ఆజ్ఞ నిమిత్తం వివాహం చేసుకున్నారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అలాంటి పుణ్యాత్ముడి యొక్క కుమార్తె, అబూబకర్ గారి యొక్క కుమార్తె, ప్రవక్తలకే ఇమామైన హజరత్ జనాబే ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క భార్య, ఆమె మీద పడిన నింద మామూలు నింద కాదండి. మదీనా అంతా కూడా, మదీనా నగరం అంతా కూడా కల్లోలం ఏర్పరిచింది ఆ ఒక్క మాట. ఏమిటి? నౌజ్ బిల్లా, అమ్మ ఆయిషా రదియల్లాహు అన్హా తప్పు పని చేశారు, వ్యభిచారం చేశారు అని చెప్పి అబ్దుల్లా బిన్ ఉబయ్ అనేటువంటి ఒక మునాఫిక్, కపట విశ్వాసి, కపట ముస్లిం ఏం చేస్తాడంటే మదీనా నగరం అంతా కూడా ప్రచారం చేస్తాడు. మాట వినటానికి మనకి చాలా ఈజీగా ఉంది, కానీ ఎవరింట్లో అయినా అలాంటి సంఘటన గనక ఎదురైతే వాళ్ళ ఇంట్లో ఏం గడుస్తుందో ఆ ఇంటి వాళ్ళకి తప్ప ఎవ్వరికీ అర్థం కాదు ఆ బాధ. అంత బాధల్లో కూడా అమ్మ ఆయిషా రదియల్లాహు ఎప్పుడు కూడా ఆత్మహత్య అనే థాట్ రానివ్వలేదు. సూసైడ్, చెప్పే మాట ఉద్దేశం ఏంటంటే సమస్యలకు పరిష్కారం ఆత్మహత్యలు కాదు అంటున్నా నేను. అలాగే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి ఒక సహబియా స్త్రీ వచ్చారు. ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నేను ఒక వ్యాధికి గురైపోయాను, ఆ వ్యాధి బాధ నేను తట్టుకోలేకపోతున్నాను, నాకు అల్లా చావు ఇవ్వాలని దువా చేయండి అంటారు. అంటే ఏ రకమైన టార్చర్ అయితే ఆ మాట అంటారు? అల్లాకే నబీ అంటారు, అమ్మా, మనం ఎంత కష్టమైనా భరించాలి, అల్లాతో స్వస్థత వేడుకోవాలి తప్ప చావును కోరుకోకూడదు అంటారు.
అయితే ఆవిడ ఏమంటారంటే, ఓ దైవ ప్రవక్త కనీసం ఇదైనా దువా చేయండి, నేను ఆ వ్యాధి వస్తున్నప్పుడు నా ఒంటి మీద వస్త్రాలు చింపేసుకుని బయటికి వెళ్ళిపోతున్నాను, అందరి ముందు నా తల్లిదండ్రుల గౌరవం నా గౌరవం మంట కలిసిపోతుంది, కనీసం ఆ పని అయినా జరగకూడదు నా వల్ల అని చెప్పి దువా చేయండి అంటే అల్లాకే నబీ అన్నారు, నేను ఈ విషయంలో అల్లాతో దువా చేస్తాను, అల్లా ఈ ఒక్క విషయం నుంచి నేను రక్షిస్తాడు అంటే ఆవిడ సంతోషంగా ఒప్పుకుంటారు. ఆ తర్వాత వ్యాధి అయితే అలాగే ఉంది, కానీ ఎప్పుడు కూడా బట్టలు చింపుకునేటువంటి పరిస్థితి అయితే రాలేదు. అల్లా తబారకు తాలా అలాంటి కష్టాలు ఇచ్చినా ఆవిడ చావు కోరుకున్నా ప్రవక్త వారు చావు కోరుకోవద్దన్నారు. సమస్యకు పరిష్కారం ఆత్మహత్య, సూసైడ్, చావు కాదు అన్నారు. సోదరులారా, పెద్దలారా, దైవ ప్రవక్త హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం, యూసుఫ్ అలైహిస్సలాం పేరు విన్నారు కదా, ఆయన మీద ఒక భయంకరమైన నింద ఏమిటి? జులేఖా రాజు యొక్క భార్యని బలత్కారం చేయడానికి ఈయన పూనుకున్నారు అనేటువంటి ఒక నింద వేస్తారు ఆయన మీద. ఆయన పుణ్యాత్ముడు, ఆయన ప్రవక్త, అంత పెద్ద నింద, అయినా ఆత్మహత్య ఆలోచన లేదే, అలాంటి ఆలోచనలు రానివ్వలేదే. యాకూబ్ అలైహిస్సలాతు వస్సలాం కుమారుడు యూసుఫ్ అలైహిస్సలాతు వస్సలాం చిన్నప్పుడే దూరం అయిపోతే యాకూబ్ అలైహిస్సలాతు వస్సలాం కుమారుడు యూసుఫ్ కోసం ఏడ్చి 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 కళ్ళు పోగొట్టుకున్నారు తప్ప నేను చచ్చిపోతే బాగుండని ఎప్పుడు అనుకోలేదు. చావు పరిష్కారం అనుకోలేదు, ఆత్మహత్య పరిష్కారం అనుకోలేదు. అల్లా అలాగే హజరత్ యూసుఫ్ అలైహిస్సలాతు వస్సలాంని పెద్ద అయిన తరువాత తీసుకొచ్చాడు. తిరిగి ఒక చక్రవర్తి స్థాయిలో, ఒక చక్రవర్తి యొక్క స్థానంలో అల్లా ఆయన్ని నిలబెట్టి చూపించారు హజరత్ యాకూబ్ అలైహిస్సలాతు వస్సలాం. హజరత్ అయ్యూబ్ అలైహిస్సలాతు వస్సలాం రెండు రివాయతులు ఉన్నాయి. ఒక రివాయత్ ప్రకారంగా 7 సంవత్సరాలు వ్యాధిలో ఉన్నారని, ఒక రివాయత్ ప్రకారంగా 18 సంవత్సరాలు వ్యాధుల్లో ఉన్నారని, అనారోగ్య పాలైపోయి. అలాంటి వ్యాధిలో వారు ఉన్నప్పుడు కూడా ఏం కోరుకోలేదండి? చావు, సూసైడ్, ఆత్మహత్య అనే ఆలోచన కానీ, ఎలా నాకు చావు ఇచ్చే చచ్చిపోతాను అనేటువంటి దువాలు కానీ ఎప్పుడు చేయలా. సోదరులారా, పెద్దలారా, చెప్పే మాట ఉద్దేశం ఏమిటి అంటే, ఆత్మహత్య ఇస్లాంలో చాలా ఘోరమైన పాపం. అందుకే హదీసులో అల్లాకే నబీ అలైహిస్సలాతు వస్సలాం చెప్పారు. దాని సారాంశం ఏమిటి? ప్రపంచంలో ఏ వ్యక్తి ఎలాగైతే ఆత్మహత్య చేసుకుంటాడో నరకంలో కూడా అదే విధమైన శిక్ష అతడు అనుభవిస్తూ ఉంటాడు అన్నారు అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎలాగా? ఉదాహరణ చెప్పారు ప్రవక్త గారు. ఒక వ్యక్తి ఒక కొండ మీద నుంచి దూకి ప్రాణాన్ని తీసుకున్నాడు అనుకోండి, దైవదూతలు ఒక కొండని అక్కడ ఏర్పాటు చేస్తాయి. ఆ కొండ మీదకి ఆ వ్యక్తి ఎక్కుతాడు, పైనుంచి దూకుతాడు, ఆ బాధపడతాడు, మళ్ళీ బ్రతుకుతాడు, మళ్ళీ పైకి వెళ్తాడు, మళ్ళీ దూకుతాడు, మళ్ళీ బాధపడతాడు, చస్తాడు. చావు లేదు అక్కడ. ఆ చావు ఎంతైతే బాధ అనుభవించాడో అంత బాధపడతాడు. ఇక్కడ చనిపోవడానికి ఎందుకు సిద్ధమవుతారో తెలుసా అండి మనుషులు? ఎక్కువగా చచ్చిపోతే గొడవ దులిపోద్దని. చావు ఈజీ కాదండి, ఆషామాషి అసలు కాదు. చిన్న వేలు తెగితే చచ్చిపోయిన రా అబ్బా, ఏంటి చిన్న వేలుకే ఏంటి, వేలు తెగితేనే అయ్యి బాబు చచ్చిపోయిన రా, ఏంటి ఈ దెబ్బకి ఎలా అనిపిస్తుందా? మరి నరాల్లో ఇంకిపోయినటువంటి మన ఆత్మ, మన ప్రాణం, దాన్ని బలవంతంగా బయటికి తీసుకురావడం అంటే అంత ఈజీయా? హజరత్ అలీ గారు చెప్తారు, హజరత్ అలీ రదియల్లాహు అన్హు చెప్తారు ఏమని? ఒక వ్యక్తికి ఒకేసారి 300 ఖడ్గాలు, 300 కత్తులు, 300 ఖడ్గాలతో, కత్తులతో దాడి చేస్తే ఎంత బాధ కలుగుతుందో ఒక మనిషి ప్రాణం పోయే సమయంలో అంత బాధ కలుగుద్ది అన్నారు. విశ్వాసి చావు ఈజీ అవుద్ది అన్ని హదీసులో ఓకే. ఇక్కడ చేసుకుంటుంది నికా కాదు కదా, చావు డైరెక్ట్ గా కావాలని చచ్చిపోవడం కదండి.
ఈ ప్రాణం పోయేది చాలా భయంకరమైనటువంటి బాధ. అందుకే కదా ఒక్కసారి సూసైడ్ చేసుకున్నోడు అంటుంటాడు ఏమని, ఏదైనా చేసుకోండిరా బాబు, చావు అనే దానికి మాత్రం వెళ్ళకండిరా బాబు, నరకం చూసేస్తాం దునియాలో అంటారు. చావు దాకా వెళ్ళి వచ్చేస్తారు చూసారా, పురుగుల మంది తాగి మళ్ళీ బతుకుతాడు, లేదా సగం కాలిపోయిన తర్వాత మళ్ళీ బతుకుతాడు, ఏదో కొన్ని పనులు చేస్తారు, బతికేస్తారు. మళ్ళీ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారనమాట, అమ్మో ఇది భయంకరమైన టార్చర్ బాబాయ్, సూసైడ్ జోలికి వెళ్ళకూడదని. అందుకోసమే సోదరులారా, పెద్దలారా, సూసైడ్, ఆత్మహత్య అనేది ప్రతి సమస్యకు పరిష్కారం కాదు. హదీసులో అల్లాకే నబీ అలైహిస్సలాతు వస్సలాం చెప్పారు, ఒక మనిషి కత్తితో పొడుచుకొని చచ్చిపోతే నరకంలో ఆ వ్యక్తికి ఒక కత్తి ఇవ్వబడుతుంది, మారు మారు కత్తితో పొడుచుకుంటూ ఉంటాడు. ప్రపంచంలో ఏ కర్మ అయితే ఎంత బాధ అయితే అనుభవించాడో నరకంలో కూడా అంతే బాధ అనుభవిస్తూ ఉంటాడు. అది అతడికి అల్లా వేసే శిక్ష. శరీరం మంద కాదా, ప్రాణం మంద కాదా, బాధలు వచ్చాయని, వ్యాధులు వచ్చాయని, కష్టాలు వచ్చాయని మనకు మనం చంపేసుకుంటే సరిపోద్దా? అల్లా దగ్గర సమాధానం చెప్పాల్సిన పని లేదా? ఏంటి ప్రతిదానికి లవ్ ఫెయిల్యూర్, చచ్చిపోవడమే. లవ్ ఫెయిల్యూర్కి చచ్చిపోవడమా? నీ తల్లిదండ్రులు జన్మ ఇచ్చింది, నిన్ను పెంచి పోషించింది, నీ తండ్రి ఎన్నో కష్టాలు పడింది, నీ తల్లి ఎన్నో బాధలు అనుభవించి నిన్ను కన్నది. ఎవరో ముఖం తెలియని వాళ్ళు లవ్ చేసావని చెప్పేసి వాళ్ళు నేను ఒప్పుకోలేదు, నాకు ఇష్టం లేదు నువ్వు అని చెప్పి అన్నారని చచ్చిపోతామా? అంటే తల్లిదండ్రులు అంటే విలువ లేదా? ఇంకా వాళ్ళ గౌరవం అంటే లేదా? ఎన్ని చోట్ల లేదు భయ్. సోదరులారా, పెద్దలారా, ఆత్మహత్య ఇస్లాం ధర్మంలో నిషిద్ధం, ఘోరమైన పాపం. పందాలకు అలవాటు పడ్డాడండి ఒక కుర్రోడు, బెట్టింగ్ అంటారు కదా, బెట్టింగ్ యాప్లు వచ్చినాయి కదా, అలవాటు పడ్డాడు, డబ్బులు నాశనం అయిపోయినాయి. సూసైడ్. ఏంటి సూసైడా? నిన్ను నమ్ముకున్న నీ తల్లిదండ్రులు, నీ భార్య, నీ ఫ్యామిలీ, నిజమే తప్పే చేశావు, దానికి పరిష్కారం ఆలోచించుకోవాలి కదా. బయటపడడానికి ఇంక మార్గాలే లేవా? అరే వేల కోట్లు ఎగ్గొట్టేసి ఇతర దేశాల్లో కులుకుతున్నారండి హ్యాపీగా, వేల కోట్లు ఎగ్గొట్టేసి ఇతర దేశాల్లో కులుకుతున్నారు హ్యాపీగా. అంటే నేను చెప్తుంది మీరు ఆడండి, ఓడిపోండి, బతకండి అంట్లా. సమస్య వచ్చిందా చావు పరిష్కారం కాదంటున్నాను నేను. కష్టం వస్తే చావే పరిష్కారం కాదంటున్నాను నేను. నా భార్య టార్చర్ పెట్టేస్తుందండి, ఇంక నేను చచ్చిపోతానండి. చచ్చిపోతావా? మరి ఇంకా తల్లిదండ్రులు ఎందుకు? నా భర్త నన్ను చాలా బాధ పెడుతున్నాడు, చచ్చిపోతాడు. భర్త బాధ పెడుతున్నాడు, చచ్చిపోతావా? ఇంక తల్లిదండ్రులు ఎందుకు? ఇంకా సోదరులారా, పెద్దలారా, చావు అనేది పరిష్కారం కాదు. బాగా గుర్తుంచుకోండి. ఆఖరి మాట, ఎవరైతే ఆత్మహత్య చేసుకొని ఈ లోకంలో చచ్చిపోతారో సమస్యలు తీరడం కాదండి, అక్కడి నుంచి మొదలవుతాయి వాళ్ళకి. అందుకే ప్రవక్త వారు సూసైడ్ చేసుకున్న వాళ్ళ యొక్క జనాజా చదివించేవారు కాదు, ఆత్మహత్య చేసుకుంటారు కదా, అలాంటి జనాజా ఏదైనా వస్తే ప్రవక్త గారు చదివించేవాళ్ళు కాదు, సహబాలను చదివించమనేవారు, మీరు చదివించుకోండి అనేవారు. ఎందుకని? అతడు అల్లా మీద నిందేశాడయ్యా, నేను చచ్చిపోవడం తప్ప నాకు ఇంకా వేరే మార్గం లేదు, అల్లా ఇంకా మార్గాలు తెరవడం అన్ని అంతమైపోయినాయి అని చెప్పి అల్లా మీద నిందేసి చచ్చిపోయాడు. అతడి జనాభా నేను ఎందుకు చదివించాలి? చదివించను, వేరే ఎవరైనా చదివించమనండి. సోదరులారా, పెద్దలారా, సూసైడ్ పరిష్కారం కాదు. బీబీసీలో ఒక న్యూస్ వచ్చింది రీసెంట్గా, గణేష్ బోరయ్య ఏదో ఉంది ఆయన పేరు, గణేష్ అనేది మాత్రం బాగా గుర్తుంది నాకు. 3 అడుగులు హైట్, ఆయన 3 అడుగులు, ఎంబీబీఎస్ డాక్టర్ ఆయన. ఇప్పుడు బీబీసీ న్యూస్ రిలీజ్ చేసినప్పుడు అనుకోకుండా నేను స్క్రోల్ చేస్తుంటే వచ్చింది, ఈ 3 అడుగుల అబ్బాయి స్కూల్లోకి వెళ్తే స్కూల్లో టార్చర్, వీధిలోకి వెళ్తే వీధిలో టార్చర్,
నీట్ ఎగ్జామ్ లో పాస్ అయినా ఎంబీబీఎస్ సర్టిఫికేట్ ఇవ్వనని చెప్పంటే సుప్రీంకోర్టుని ఆశ్రయించి ఎందుకు ఇవ్వరని చెప్పి ఫైట్ చేసి ఆ యొక్క సర్టిఫికేట్ పొంది ఈ రోజున కొన్ని వేల మంది పేదవాళ్ళకి, పల్లెటూరులో నివసించే ప్రజలకి సేవ చేస్తున్నాడు. ఆ రోజు నన్ను బాధలు పెట్టారు, టార్చర్లు పెట్టారు. ఆయన అన్నాడు, మీరు విన్నారో లేదో నాకు తెలియదు కానీ నేను సూసైడ్ చేసుకోవాలని ఆలోచించాను నేను. ఎందుకంటే నా తల్లిదండ్రులు సర్కస్ వాళ్ళు అడిగారు, మీ అబ్బాయిని మాకు ఇచ్చేస్తే మేము 5 లక్షలు ఇస్తామని చెప్పి. నాకు ఆ రోజు చచ్చిపోదాం అనిపించింది. మీ అబ్బాయి మరుగుజ్జు అబ్బాయి కదా, మేము సర్కస్లో తీసుకెళ్తాం, 5 లక్షలు ఇస్తే చాలు, మేము 5 లక్షలు ఇస్తాం, మేము మీ అబ్బాయిని ఇచ్చేస్తే చాలు అని చెప్పి అడిగారు. నేను చచ్చిపోదాం అనుకున్నాను ఆ రోజు. కానీ చావకుండా నేను గెలిచి చూపిస్తానని చెప్పి కష్టపడి చదివాను. ఈరోజు ఎంబీబీఎస్ పట్టా పట్టుకొని డాక్టర్ని అయ్యానని చెప్పి అన్నాడు ఆయన. ఖచ్చితంగా మిమ్మల్ని అంటారు, మిమ్మల్ని, నన్ను, అందరినీ అంటారు. సమాజంలో అత్యధికంగా మాటలంటమే కొంతమందికి ఇష్టం. బక్కగా ఉన్న వాళ్ళని బక్కగా ఉన్నావు అంటారు. ఏం లేదు అన్నం పెడుతున్నట్టుగా. ఏంటి తినవా నన్ను అనేవారు. ఎవరిని కాదు, ఇప్పుడంటే ఒళ్ళు వచ్చేసాం. పెళ్లి కాకముందు బాగా మా ఆవిడ ఇలా గుద్దితే గోడకి అలా కొట్టుకుని మళ్ళీ వెనక్కి వచ్చేసేవాడు మా ఆవిడ దగ్గరికి. అంత పక్కగా ఉండేవాడిని. అందరూ అనేవారు, ఏంట్రా మీ అమ్మ నాన్న అన్నం పెట్టరా, మీరే అలా తినేస్తున్నారా అనేవాళ్ళు మా అమ్మ నాన్నని. వాళ్ళు ఎందుకు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు మీరు? మా తల్లిదండ్రులు వాళ్ళు తింటాం మానేసి నాకు పెట్టేవారు. తినేవాడిని గట్టిగానే, ఒళ్ళు రాట్లా, నా జీన్స్ అంతే అవి. కొద్దిమంది ఏమో బండగా ఉంటే బండోళ్ళు తిడుతుంటారు, ఏంట్రా అంత నువ్వే తినేస్తావు, మీ అమ్మ బాబుకి ఏమో నీ సొమ్ము ఏమైనా పెడతావు ఏంటి? నీ సొమ్ము అర్థలేదు కదా ఆయనకి. మాటలు అంటారు, అనేవాళ్ళు అనడమే వాళ్ళ పని. వాటిని తీసుకొని ఆ గణేష్ అనేటువంటి ఆ వ్యక్తి కనుక సూసైడ్ చేసుకుంటే ఈ రోజున అంత డాక్టర్ అవ్వకపోదును కదా. సమస్యలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, సమస్య ఏదైనా పరిష్కారం సూసైడ్ కాదు, ఆత్మహత్య కాదు. అల్లాహ్ తబారక్ తఆలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఇలాంటి సూసైడ్ యొక్క థాట్స్ నుంచి రక్షించుగాక. అల్లాహ్ తబారక్ తఆలా మీకు నాకు కూడా అల్లాహ్ మరియు అల్లాహ్ యొక్క ప్రవక్తకు ఇష్టమైన పనులు చేసే భాగ్యం ప్రసాదించుగాక. వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఈ సోదరులు అయితే సున్నత్ చదువుకోలేదు, ఆ సోదరులు సున్నత్ చదువుకోండి ఇన్షాఅల్లాహ్.